తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈడీ విచారణకు రేపు హాజరు కాలేకపోతున్నారని సినీ నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మహేష్ బాబు లేఖకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఐశ్వర్య డెవలపర్స్ అండ్ సురానా సంస్థలకు సంబంధించి ఆయన ప్రచారకర్తగా వ్యవహరించి అందుకు గాను తీసుకున్నటువంటి పారితోషికం సంబంధించిన వ్యవహారంపై గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన ఆయనకి నోటీసులు ఇచ్చింది. అయితే రేపు అంటే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలిసింది. అయితే దీనికి ఆయన రిప్లై ఇచ్చారు ఈడీ అధికారులకి. షూటింగ్ షెడ్యూల్ వల్ల తాను విచారణకి హాజరు కాలేకపోతున్నానని, మరికొంత సమయం కావాలని ఆయన కోరడం జరిగింది. అయితే దీని మీద ఈడీ అధికారులు స్పందించాల్సి ఉంది. మరొక తేదీని వాళ్ళు సూచించే అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో సాయి సూర్య డెవలపర్స్ అండ్ సురానా సమస్యకు సంబంధించినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అనాథరైజ్డ్ లేఅవుట్స్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రజలకి నుంచి సొమ్ము తీసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయించారు, ఆ విధంగా మోసానికి పాల్పడ్డారనేది ఈడీ ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగా దీనికి ప్రచారకర్తగా మహేష్ బాబు నియమించుకున్నారు. అందుకు గాను కొంత డబ్బును ఆయనకి చెల్లించడం జరిగింది. దీన్ని చెక్కుల ద్వారా చెల్లించారా లేదా ఇతర దేని ద్వారా చెల్లించారనేది దర్యాప్తు చేయాలన్నది. అయితే వీళ్ళకి చెల్లించినటువంటి పారితోషికం డబ్బు ఏదైతే ఉందో అది అక్రమ మార్గంలో అంటే మనీ లాండరింగ్ ద్వారా వచ్చిందనేది ప్రధానమైనటువంటి ఈడీ ఆరోపణ. ఇందులో భాగంగా దర్యాప్తు చేసినటువంటి సంస్థ ఈడీ ఏదైతే ఉందో ఆ రెండు సంస్థలకి ఆల్రెడీ ఇప్పటికే సోదాలు చేసింది, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు గుర్తించింది. అందులో భాగంగా ప్రచారకర్తగా వహించినటువంటి మహేష్ బాబు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మంది. సో షూటింగ్ షెడ్యూల్ వల్ల తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఆయన మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారు. చూడాలి, దీని మీద ఈడీ స్పందించి మరొక తేదీ ఖరారు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.